హాయ్ గైస్ అండ్ ఈరోజు ఈ వీడియోలో ఏపీఎంసెట్ 2024 సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వి వస్తున్న అప్డేట్స్ అన్నీ కూడా ఫాలో అవుతూ ఉండండి. ఒక లేటెస్ట్ అప్డేట్ చూసినట్లయితే ఏపీ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ ఏపీ సెట్కు మనకి ఒక 3,54,235 మనకైతే అప్లికేషన్స్ అయితే రావడం జరిగిందండి. టోటల్గా ఈ రోజు వరకు మనకైతే అప్లికేషన్స్ అయితే అవి ఇంజనీరింగ్ వరకు చూసుకున్నట్లయితే మనకి 2,68,309 అప్లికేషన్స్ అయితే రావడం జరిగింది. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి సంబంధించి 84,791 అప్లికేషన్స్ అయితే రావడం జరిగింది. అలానే రెండింటికి కలిపి అప్లై చేసుకున్న వాళ్ళు 1,135 మంది అయితే దరఖాస్తు అయితే చేసుకోవడం జరిగిందండి. లాస్ట్ ఇయర్తో పోలిస్తే మనకి ఈ ఇయర్ బాగా కాంపిటీషన్ అయితే ఉందండి. టోటల్ మనకి అప్లికేషన్ చూసుకున్నట్లయితే 2,68,309 అయితే అప్లై చేసుకోవడం జరిగింది. ఎగ్జామ్ రాసి ఎగ్జామ్ అయిన తర్వాత వీళ్ళలో క్వాలిఫై అయ్యేది 1,30,000 ప్లస్ అయితే మనకైతే క్వాలిఫై అయితే కావడం జరుగుతుంది. సగం మంది ఇక్కడే ఫిల్టర్ అయిపోతున్నారు. చూడండి కాంపిటీషన్ ఎంత ఉంటుందో. మీరేమనుకుంటారంటే ఇప్పుడంతా నార్మల్గా ఉండేసి ఎగ్జామ్ రాద్దాంలే క్వాలిఫై అయిపోతాం ఈజీగానే అనుకుంటారు. ఇప్పుడైతే బాగానే ఉంటుంది. ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత క్వాలిఫై అవ్వకపోతే అప్పుడు తెలుస్తుందండి ఆ బాధ అనేది ఏందో. చూసుకున్నట్లయితే మనకి ఒక బెస్ట్ కాలేజీలో మనకి సీట్ రావాలంటే మినిమం బిలో 50K ర్యాంక్ అయితే రావాలండి. ఒక టాప్ యూనివర్సిటీస్ కావచ్చు, అటానమస్ కాలేజీలో కావచ్చు, మీకైతే సీట్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అది కూడా వెబ్ ఆప్షన్స్ కరెక్ట్గా పెట్టుకుంటేనే మీకైతే ఒక బిలో 50K ర్యాంక్ వచ్చినా కూడా మంచి కాలేజీలో సీట్స్ అయితే రావు. మీరు పెట్టుకునే వెబ్ ఆప్షన్ బేస్ చేసుకుని అయితే అది ఉంటుంది. అందుకని గైడ్లైన్స్ కావాలి మీ ప్రతి ఒక్కరికి కూడాను. ఆ గైడ్లైన్స్ అన్ని కూడా మేమైతే మా ఛానల్లో మేమైతే ఫ్రీగా మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అందుకే రెగ్యులర్గా ఛానల్ ఫాలో అవ్వండి అని చెప్పేది. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. బిలో 50K ర్యాంక్ వచ్చినా కూడా బెస్ట్ కాలేజీలో సీట్ మేమైతే తెప్పిస్తాం. కన్ఫామ్గా మీకైతే మంచి కాలేజీలో రావడం జరుగుతుంది. ఆ తర్వాత మీరైతే చూసుకుందాం. ఒక కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక కాలేజీ గురించి అయితే మనమైతే మాట్లాడుకుందాం. ప్రజెంట్ చూసుకున్నట్లయితే మనకి కాంపిటీషన్ అనేది హై లెవెల్లో ఉందండి. మనకి టోటల్గా చూసుకున్నట్లయితే 2,68,000 మంది అప్లై చేసుకుంటే 1,30,000 మంది మాత్రమే క్వాలిఫై అయితే అవ్వడం జరుగుతుంది. సగం మంది అక్కడే ఫిల్టర్ అయితే అయిపోవడం జరుగుతుంది. వాళ్ళలో కూడా 50K బిలో వస్తేనే కొంచెం బెటర్ కాలేజ్లో రావడానికి మనకి ఛాన్సెస్ అయితే చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. వీళ్ళ చూసుకున్నట్లయితే మరి ఒక కాంపిటీషన్ అనేది ఇంత హై లెవెల్లో ఉన్నప్పుడు బిలో 50K ర్యాంక్ అంటే మీరు ఎంత కష్టపడాలో చూడండి. చెప్పేది ఏంటయ్యా అంటే ఇప్పుడు మీ అందరికి కూడాను మంచి ర్యాంక్ రావాలంటే మీరు చేయాల్సింది ఒకటే, ఒక 5 మీరైతే ఫాలో అయితే సరిపోతుందండి. ఇంకా మనకి చాలా టైం ఉంది కాబట్టి ఒక 20 డేస్లో మీరు ఇవి ఇలా కనుక ఈ ప్యాటర్న్ కనుక మీరు కనుక ఫాలో అయితే బిలో 10K ర్యాంక్ అయితే మీకైతే రావడం జరుగుతుంది. అదేంటి, ఫస్ట్ వన్ వచ్చేసి మనకి డైలీ మీరు కాన్సెప్ట్స్ అండ్ ఫార్ములాస్ అయితే మీరు ఎక్కువ రివిజన్ అయితే చేయండి. సెకండ్ వన్ వచ్చేసి హై వెయిటేజ్ చాప్టర్స్ నేనైతే 2 డేస్ బ్యాకే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. మీకైతే పక్కా ప్రణాళికతో దాన్ని అయితే సిద్ధం చేయడం జరిగింది. మేమైతే మీరు హై చాప్టర్స్ చూసుకున్నట్లయితే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ నుంచి మీరు అవి కనుక ఫాలో అయితే పక్క మీరు 100+ మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. వాటితో పాటు మీరు డైలీ MCQs అయితే ప్రాక్టీస్ చేయాలి ఎక్కువ. అలానే డైలీ 1 or 2 టెస్ట్ సిరీస్ అయితే తీసుకోండి, ప్రీవియస్ పేపర్స్ కావచ్చు. అలానే నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రీవియస్ పేపర్స్ చూడండి, టెస్ట్ సిరీస్ డైలీ మీరైతే ప్రాక్టీస్ చేయండి. కొన్ని వెబ్సైట్స్ ఫ్రీగా మనకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వాటిని అయితే ఉపయోగించుకొని మీరు రెగ్యులర్గా ఇవి కనుక మీరు కనుక ప్రాక్టీస్ చేస్తే బిలో 50K కాదు కదా 10K ర్యాంక్ అయితే రావడానికి చాలా అంటే చాలా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మీరు ఇలా కనుక ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీకు తప్పకుండా 10K ర్యాంక్ అయితే రావడం జరుగుతుంది. మీరు అనుకున్న కాలేజ్ కంటే ఇంకా బెటర్ కాలేజ్ కావచ్చు, టాప్ యూనివర్సిటీస్లో మీకైతే సీట్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఈ రోజుకి ఒక అప్డేట్ అయితే ఇదండి. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకున్నారు కాబట్టి ఒక 20 డేస్ జాగ్రత్తగా మీరైతే చదువుకోండి. ఒక లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలానే కంప్లీట్ గైడ్లైన్స్ కూడా మన ఛానల్లో మీకైతే ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ ప్రాసెస్ వరకు మొత్తం కూడా మా ఛానల్లో తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే TS కావచ్చు, AP కావచ్చు, సపరేట్ వాట్సాప్ ఛానల్స్ అయితే ఉన్నాయి. వాటిల్లో మీరైతే జాయిన్ అవి వస్తున్న అప్డేట్స్ అని కూడా రెగ్యులర్గా ఫాలో అయితే సరిపోతుంది. ఓకే గైస్, థ్యాంక్ యూ.